హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడే నోటికి రుచిగా ఉండేలాగా 10 నిమిషాల్లో కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి 4 లేదా 5 వరకు ఎండుమిరపకాయలని వేసుకొని, తరువాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని 4 నుంచి 6 వరకు వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క, 2 లవంగపు మొగ్గలు, ఒక యాలక్కాయ, అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ముందుగా దీన్ని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తరువాత 2 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత పెద్ద సైజు 3 టమోటాలని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కర్రీ చేసుకునే అంత టైం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడే 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కర్రీని ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం వేసుకున్న ఈ టమోటా ముక్కలు 70% మగ్గేంత వరకు ఆయిల్లో ఈ టమోటా ముక్కల్ని ఫ్రై చేసుకోండి. టొమాటో ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడే మసాలాని గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి ఇలాగా ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేస్తున్నాము. తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని, పావు టీ స్పూన్ దాకా పసుపు పొడిని వేసుకొని, మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు గరిటెతో 1 నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఈ మసాలాలంతా ఉల్లిపాయలకి, టమోటాలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ ఉడకడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉంది, అందుకనేసి అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇందులోకి వేస్తున్నాను. తరువాత చిన్న గ్లాస్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి దీన్ని గరిటెతో బాగా కలుపుకున్న తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఈ కర్రీని కుక్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల పాటు కర్రీని కుక్ చేసుకున్నప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా అయిన తరువాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.